అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, టాటా స్టీల్, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హిందాల్కో, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ ఎలా ఉంది, అలాగే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? యాక్చువల్ గా ఏదైతే సండే బడ్జెట్ సెషన్ దగ్గర నుంచి కూడా మార్కెట్ హెవీ వాలటాలిటీ, ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ అవుతుందో దానికి అడిషనల్ గానే మార్కెట్ లో ఏదైతే ఎస్టిటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అన్నది మార్కెట్ లో ఒక విధంగా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి ఇంపాక్ట్ అవడం వల్ల మార్కెట్ లో డ్రాస్టికల్ క్రాస్ అయితే జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ స్టేబుల్ అవడానికి ఒక 2 సెషన్స్ లో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదైతే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల ఈ రోజు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఏదైతే మెటల్స్ కానీ నిన్నటి రోజు చూసుకున్నట్టయితే ఐటీ, ఫార్మా చాలా భారీగా నష్టపోవడం అయితే జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే మెటల్ సెక్టర్ తో పాటుగా ఐటీ అండ్ ఆటోమొబైల్, ఎనర్జీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అన్ని కూడా ఇంచుమించుగా ఒక 1% మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కి కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే ఈ 26,200 లేకపోతే 26,000 దగ్గర నుంచి నిఫ్టీ 25,500 ఈ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి మెటల్ సెక్టర్ ఏదైతే డౌన్ ట్రెండ్ కి ఉన్నదో దీని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండటం వల్ల రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా డౌన్ లోకి రావడం అయితే జరుగుతుంది సార్. శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్, ఇప్పుడు ఎఫ్ఎన్జీసీలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేసుకోవచ్చు సార్? ఎఫ్ఎన్జీసీలో మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో కానీ, ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో ఏం తీసుకోవచ్చు లాంగ్ టర్మ్? ఐటీ సెక్టర్ సంబంధించి అవును సార్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఐటీ కొంచెం ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రూపీ వాల్యూ కొంచెం బాగా లో అవటం వల్ల బాగా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉంది. కానీ ప్రోగ్రెసివ్ గా చూసుకున్నట్టయితే మనకి ఐటీతో పాటుగా మెటల్ సెక్టారు, ఐటీ సెక్టార్, అదేవిధంగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇట్లో మీరు బ్యాలెన్స్డ్ గా వెళ్ళినట్టయితే బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఏదైతే ఐటీ సెక్టర్ లో అడుగుతున్నారో ఇది ఏ రిలేటెడ్ గా ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా టెక్ మహేంద్ర, విప్రో, అదేవిధంగా ఓఎఫ్ఎస్ఎస్ ఏదో ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్, అదేవిధంగా హెచ్ఎల్ టెక్నాలజీస్, అదేవిధంగా ఎంపసిస్ ఇలాంటి స్టాక్స్ లో మార్కెట్ లో మనకి మంచి ప్రోగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ఏ టెక్నాలజీని మిళితమై మార్కెట్ లోనే ట్రెండ్ వెళ్తున్నటువంటి స్టాక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, టెక్ మహేంద్ర, అదేవిధంగా ఎంఫసిస్, హెచ్ఎల్ టెక్నాలజీస్, విప్రో వీటిలో మనకి మార్కెట్ లో మంచి ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వరకు ఉన్నటువంటి స్టాక్స్ కాబట్టి ఈ స్టాక్స్ సాధారణంగా ఐటీ సెక్టర్ సంబంధించిన అన్ని కూడా మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటిలో మనం ట్రై చేయొచ్చు. అదేవిధంగా కోఫోర్జ్ కూడా ఇటీవల కాలంలో మంచి అగ్రెసివ్ గా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్ లో జిఆర్ఎస్సి తీసుకోవచ్చు సార్ స్టాక్. రెండవది మంచి మ్యూచువల్ ఫండ్ చెప్పండి సార్ ఒక 2 సంవత్సరాల కోసం దయచేసి. ఇది జిఆర్ఎస్సి అన్నది ఇది ఏదైతే మనకి దీని డిఫెన్స్ దానికి సంబంధించిన స్టాక్. దీంట్లో ఏంటంటే హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ వైపుకి మీరు ఎంట్రీ అవడం కన్నా స్టేబుల్ గా ఉండే స్టాక్స్ లో మీకు ఫార్మాలో కానీ, అదేవిధంగా అయితే మెటల్ సెక్టర్స్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇలాంటి స్టాక్స్ లోకి వెళ్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే జిఆర్ఎస్సి మీరు ఏదైతే చెప్పారో ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. ఇలాంటి వాలటాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం అంత పెద్ద రికమెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే గ్రాండ్ రీసెర్చ్ ఇది షిప్ బిల్డింగ్ కంపెనీ సంబంధించింది. ఇది 28,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నప్పటికీ కూడా హెవీ వాలటాలిటీ ఉంటుంది. దానికి మనం పర్వాలేదు వాలటాలిటీని యాక్సెప్ట్ చేయగలుగుతాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. దీంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రతి ఇయర్ కూడా 30 to 40% రిటర్న్ అయితే ఇస్తుంది. అయితే షార్ట్ టర్మ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే దీంట్లో హోల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ చేస్తున్నారు. మధుసూదన్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే.
సార్ నా దగ్గర ఎఫ్ఎస్ఎల్ ఉన్నాయండి, ఒక 200 at the rate of Yes, sir. ఎఫ్ఎస్ఎల్ FSL, okay. హోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయమంటారా ఏమన్నా బయట రమ్మంటారా? ఐటీ ప్యాక్ అంతా డౌన్ ట్రెండ్ లో ఉంది కదా. అంటే ఐటీ డౌన్ ట్రెండ్ ఉన్నా సరే దేనికి దానికే స్టాక్ ఏదైనా ఇండిపెండెంట్ క్యారెక్టర్ అండి మామూలుగా ఉన్నా సరే మళ్ళీ అదే విధంగా ఫాస్ట్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో మీరు అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం లేదు. మా అయితే 10 to 15% ప్రోగ్రెస్ ఉన్నది. మీకు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉంటే మీరు దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు, లేదా 50% అయినా బుక్ చేయండి. ప్లస్ డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మాత్రం ఏదైతే కమింగ్ డేస్ లో మెటల్ సెక్టర్ బాగా పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, వేదాంత కానీ, లేదా టాటా స్టీల్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, జిందాల్ స్టెయిన్లెస్ కానీ ఇలాంటి స్టాక్స్ లోకి మీరు షిఫ్ట్ అవుతే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ అనురాధ చేస్తున్నారు విజయవాడ నుంచి. అనురాధ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి మూర్తి గారు. ఇప్పుడు ఈ ఐటీకి సంబంధించి ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చింది, అది మామూలు భాషలో సరిగ్గా అర్థం కాలేదు నిజానికి. ఇప్పుడు దీనివల్ల మొత్తం వరల్డ్ మొత్తంలో బ్యాడ్ అయిపోయి ఈ ఐటీ షేర్స్ అన్ని పడిపోయే అవకాశం ఉందా, లేదా మళ్ళీ తెల్లారికల్లా ఏదైనా వార్త వచ్చి బానే ఉంటది అనే అవకాశం ఉందా? కొంచెం డీటెయిల్ గా చెప్పరా మామూలుగా. ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదా ఐటీకి సంబంధించి. యాక్చువల్లీ ఏంటంటే దీంతో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ ఎఫెక్ట్, డాలర్ రూపీకి ఉన్నటువంటి రూపీ వీక్నెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్, అదేవిధంగా ఐటీ సెక్టర్ ని అంత పెద్ద కుదేలు చేసే అంత అవకాశం ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఉన్న దాంట్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్. మనకి ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్ని కూడా చాలా కంట్రీస్ లోనే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి బాగా ఎప్పటి నుంచో కూడా మంచి అద్భుతమైన లాభాలు తీసుకొస్తున్నటువంటి స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి కంపెనీస్. మీరు ఒకటే గుర్తుపెట్టుకుని ఏదైనా సరే ఇండియన్ మార్కెట్ లో వచ్చే ఏది వచ్చినా సరే, ఏ ఉపద్రవం వచ్చినా సరే తాత్కాలికం మాత్రమే, అంతే తప్ప అది కొంచెం లాంగ్ టర్మ్ లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒక 1 week నుంచి 1 month ఆ ఎఫెక్ట్ అక్కడి నుంచి మళ్ళీ స్టేబుల్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రికవర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాని మీద ఎక్కువ అపోహలను అయితే ఏం పెట్టుకోవద్దు. మీరు అంటే మీ యొక్క ఫండ్ ని మాత్రం డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల, ఒకే దాంట్లో లేకుండా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా చేసుకోవడానికి అవకాశం. కాలర్ ఉన్నారు, సతీష్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అండి చెప్పండి. నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసము స్కామ్స్, సిఐఎంఎస్ స్కామ్స్ ఒకటి, లారస్ ల్యాబ్స్, హిందుస్థాన్ కాపర్ తీసుకోవచ్చు. క్యామ్స్, లారస్ ల్యాబ్స్, హిందుస్థాన్ కాపర్. యాక్చువల్గా ఏదైతే క్యామ్స్ ఏదైతే ఉందో కంప్యూటర్ ఎయిర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ దానికి సంబంధించి ఇది 18,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 730 rupees నడుస్తుంది. ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీ. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 15% అయితే రిటర్న్ ఇచ్చే కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా పెర్ఫామ్ చేసింది. ఇప్పుడు కొంచెం కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం 960 rupees లో నడుస్తుంది కాబట్టి ఇది కూడా మరి హ్యాపీగా తీసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ కూడా 20 నుంచి, లాస్ట్ ఇయర్ అయితే 27% రిటర్న్ ఇచ్చింది. ఇది కూడా 20% నుంచి 30% వరకు రిటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది కాబట్టి లారస్ ల్యాబ్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ ఇది లాస్ట్ మనం ఒక 1 month లో చూసుకున్నట్లయితే 400 rupees తగ్గించి 600 rupees వరకు పెరిగింది. మెటల్స్ అన్ని కూడా ఏదైతే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో మనకి మెటల్స్ కాపర్ కానీ, జింక్ కానీ, అదేవిధంగా సిల్వర్ కానీ, అల్యూమినియం కానీ, లెడ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువగా ఉండటం వల్ల, అందులో కాపర్ కి అది సిల్వర్ కి కూడాను ఏదైతే ఈ ప్యానల్స్ మనకి ఎలక్ట్రికల్ ప్యానల్స్ తయారీలో కానీ, ఇండస్ట్రీలో ఎక్విప్మెంట్స్ తయారీలో కానీ చాలా యూజ్ రిక్వైర్మెంట్ ఉండటం వల్ల ఇట్లో మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ డిమాండబుల్ గా నడుస్తుంది కాబట్టి దీంట్లో కూడా మనకి అంటే ఇప్పుడు వరకు అయితే 15 to 20% రిటర్న్ ఇచ్చింది. ఇక నుంచి 20% నుంచి 30% or 40% రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్న మెటల్ స్టాక్ ఇది. హ్యాపీగా ఈ మూడాట్లను కూడా మీరు రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. సార్ కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నా గారు ఎన్ఎస్జిఎల్ 1500 లో ఉండవండి, యాడ్ చేసుకోవచ్చునా? అండ్ సిమిలర్లీ ఎల్జీ ఇండియా కూడా 1500 లో ఉన్నది, యాడ్ చేసుకోవచ్చునా? ఫస్ట్ ఎల్జీ ఎలక్ట్రికల్స్ మీరు మాట్లాడుతున్నది. ఎల్జీ ఎలక్ట్రికల్స్, ఇది ఎల్జీ ఇండియాది. ఇది 1,00,000 కోట్ల కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ప్రజెంట్ అయితే 1500 rupees లో ట్రేడ్ అవుతున్నది. మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీ సార్. ఇది మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, రెగ్యులర్ గానే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. సార్ పిరమాల్ ఫార్మా 200 rupees లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు.
యా 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 ప్రజెంట్ అయితే మాత్రం 158 రూపీస్ లో నడుస్తుంది సార్ ఇది. ఇది చాలా అంటే ఒక 20,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. మార్కెట్ లో అయితే ప్రోగ్రెసివ్ గానే ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. ఏదైతే టెక్నికల్ కరెక్షన్ లో భాగంగానే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఏదైతే ఇది 175 or 170 పైన అప్పుడు 160 రూపీస్ నడుస్తుంది. ఒక 10 రూపాయలు కానీ పైన కానీ క్లోజ్ అవుతే అక్కడ నుంచి నెక్స్ట్ 180 తర్వాత 220 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే కొంచెం మూమెంట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కలర్ లక్ష్మణరావు చేస్తున్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అది నాది సెయిలును టాటా స్టీల్ ఉన్నాయి సార్. ఓకే 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 సెయిలు టాటా స్టీల్ రెండు ఉన్నాయి సార్. లాభంలో ప్రాఫిట్ లో ఉన్నా, మరి ఏమైనా టార్గెట్ ప్రైస్ అని ఉన్నాయి సార్ ఇంకొద్దిగా పైకి? యా యా ఈ రెండు కూడా ఇప్పుడు ప్రజెంట్ టేక్ ఆఫ్ అవుతున్నాయండి. బాగా మంచి మీకు ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నాడు, ఇంకొంచెం ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సెయిల్ వచ్చినప్పటికీ 65,000 కోట్ల కంపెనీది, చాలా పెద్ద కంపెనీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అదేవిధంగా ప్రజెంట్ అయితే 158 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఇది లాస్ట్ ఇయర్ పెద్ద పెర్ఫార్మెన్స్ లేకపోతే ఇప్పుడు ఈ ఇయర్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి టాటా స్టీల్ కూడా ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ, 2,50,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే 197 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయినప్పుడు కూడా ఈ ఇయర్ మాత్రం మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మెటల్స్ డిమాండ్ పెరగడమే కాకుండా ఇది కూడా టేక్ ఆఫ్ అయింది ఆల్రెడీ. ఏదైతే మార్కెట్ లో మనకి 150, 160 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఈ రోజున 200 వరకు ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఇంకా టేక్ ఆఫ్ అయ్యి మనకు మంచి పరిస్థితి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మెటల్ సెక్టర్స్ లో ఉన్నటువంటి రెండు స్టాక్స్ ని కూడా మీరు హోల్డ్ చేస్తే ఇంకా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది సార్. ఉన్నారు రమేష్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. కోటేశ్వర గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఐటీసీ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా సార్ లాంగ్ టర్మ్? ఏ కంపెనీ అండి? ఐటీసీ హోటల్స్ సార్. ఐటీసీ హోటల్స్, యా యా ఐటీసీ హోటల్స్ కూడా యాక్చువల్గా ఇది 38,000 crores కంపెనీస్ అనేది. ఆ హోటల్స్ దాంట్లో కూడా మంచి పెర్ఫార్మ్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఈ ఇయర్ కూడా మనకి మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంచారు. కాకపోతే మార్కెట్ లో చిన్న కరెక్షన్ అయితే జరిగింది కాబట్టి ఇక్కడ టేక్ ఆఫ్ అయ్యే పొజిషన్ లో ఉన్నదండి ఇది. ఏదైతే మనకి ఇది 180 రూపీస్ ఉన్నది, 200 పైన మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా ఒక 1 or 2 వీక్స్ ఆగితే మీరు ఇది మార్కెట్ లో స్టేబుల్ అవుతుంది. తర్వాత నుంచి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మంచి రిటర్న్స్ ఉన్నటువంటి కంపెనీ, మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ, మంచి ప్రోగ్రెస్ గా ఉండే కంపెనీ సార్. సార్ చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని? యా 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 చంబల్ ఫెర్టిలైజర్స్ వచ్చి ఇది ఒక 17,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 430 రూపీస్ లో నడుస్తుంది మార్కెట్ లోను. ఇది కొంచెం మార్కెట్ లో ఏదైతే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది. కానీ లాస్ట్ ఇయర్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆ రిటర్న్స్ బేస్ మీద అయితే మాత్రం ఏదైతే 20% రిటర్న్ ఇచ్చింది, అంత ముందు అయితే లాస్ట్ 5 years కూడా పెద్దగా రిటర్న్స్ లేవు. లాస్ట్ ఇయరే కొంచెం ప్రోగ్రెస్ ఇచ్చింది. రీజన్ ఏంటంటే ఇది డెట్ ఫ్రీ కంపెనీ అయింది. ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ కంపెనీ అయింది కాబట్టి రెడ్యూస్ టు డెట్ అంతా చేసుకుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఏదైతే బ్యాలెన్స్ షీట్ రీషఫిల్ అవటం వల్ల ఇక్కడ నుంచి అయితే మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా దీంట్లో కూడా ఎంతో కొంత బెట్ చేయొచ్చు. కోఫోజ్ హెచ్సిఎల్ టెక్ సార్ బయింగ్ ప్రైస్ అడుగుతున్నారు. యా యా కోఫోర్జ్ వచ్చి ప్రజెంట్ అయితే 1,600 రూపీస్ ఉందండి. ఇది కూడా ఆల్మోస్ట్ 50,000 crores అబౌవ్ కంపెనీ సార్ ఇది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30 to 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. మీరు ఎంట్రీ లెవెల్ అడిగారు కాబట్టి ఇది మీరు ప్రజెంట్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నది. మీరు ఏదైతే ప్రజెంట్ 1,600 ఉన్నది, మీరు దీంట్లో స్టేబుల్ గా ఉండాలనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ గాను 1,700 పైన మీరు మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ నుంచి తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఇక్కడ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ల్యాగ్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. 1,700 పై నుంచి మీరు ఎక్కడ ప్రైస్ తీసుకున్నా సరే మార్కెట్ మీకు ఆకన్నా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇంకోటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అడిగారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇది ఆల్మోస్ట్ 4 lakhs crores కంపెనీ. ఇది ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ ఐటీ సెక్టర్ దాంట్లో చూసుకున్నట్టయితే. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,600 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. దీంట్లో మనకి లాస్ట్ 5 years చూసుకున్నా, లాస్ట్ 10 years చూసుకున్నా మినిమం 10% to 12% అంతే, పెద్దగా రిటర్న్ అయితే ఇవ్వలేదు. పర్వాలేదు, స్టేబుల్ గా మనకి పర్వాలేదు అని అనుకుంటే, కొంచెం ప్రోగ్రెస్ గా ఉన్నదని అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం మార్కెట్ లో అయితే ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. మీరు వెయిట్ చేయండి. 1,650 ఇప్పుడు ప్రజెంట్ 1,600 రూపీస్ నడుస్తుంది. ఎప్పుడైతే 1,650 పైన ఒక 1 week or 10 days ఏదైనా
దానిపైన క్లోజ్ అవుతే అక్కడి నుంచి మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర చేస్తున్నారు. రాజేంద్ర గారు మాట్లాడండి సార్, చెప్పండి. సార్ వరుణ్ బెవరేజ్ చెప్తాను, తర్వాత హెచ్డిఎల్ ఇంజనీరింగ్, ఈ రెండు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సెకండ్ స్టాక్ ఏంటండి? హెచ్డిఎల్ ఇంజనీరింగ్. హెచ్డిఎల్, అవును సార్. ఓకే. యాక్చువల్ గా ఏదైతే వరుణ్ బెవరేజ్ ఏది చెప్పారో ఇది 1,47,000 కోట్ల కంపెనీది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,50,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 437 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% రిటర్న్ అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఎంట్రీ మాత్రం ప్రజెంట్ ఉన్న రేట్ కాకుండా కొద్ది రోజులు ఆగి ఏదైనా 480 or 500 పైన అయితే తప్ప మార్కెట్ లో, లేకపోతే కొద్ది రోజులు ఎక్కువగా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేసి తీసుకోండి ఇది. అదేవిధంగా మీరు అడిగినటువంటి హెచ్డిఎల్ ఏదైతే ఉందో హెచ్డిఎల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి మార్కెట్ అయితే ఒక 20,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే 780 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 years, లాస్ట్ 5 years కూడా మినిమం అయితే 70 to 20% వరకు రిటర్న్ అయితే ఉంది. మార్కెట్ లో అయితే ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి కన్సాలిడేషన్ అయ్యి స్టేబుల్ అయ్యి ముందుకెళ్తుంది. కాబట్టి 700 పైన ఏ ప్రైస్ తీసుకున్నా సరే మళ్ళీ మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్.